ఆయనకు లొంగెను. ఆ నక్షత్రములు ఆయన పిలువగా ఇక్కడ మేమున్నామని అవి పలికెను. వాటిని సృజించిన వాని నిమిత్తముతో మెరిసెను. ఆయన మన దేవుడు, ఆయనకు సాటి వాడెవడనూ లేడు. ఆయన జ్ఞానమార్గం తాను ప్రేమించిన సేవకుడకు ఇజ్రాయేలుకు దానిని అనుగ్రహించాడు. పాట నంబర్ 129. నీ మాటకు సముద్రముకు పయనమున ఒకనాడు క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టు కాదు. దివ్యనామమును చూసి పనికి పూనుకొందును. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనకు క్రియలకు అన్యజనులకు అన్య దేశములకు చెత్తగొట్టితిని. మరియు 15వ అధ్యాయము 1వ వచనము. యావే చావుము, దాన్ని పాయలుగా చేయము. ఇశ్రాయేలీయులు సముద్రం నడుమ పొడి నేల మీద నడిచిపోయేరు. ఇక నేనెందున చూపదురు. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాయు బలగమున ముందుగా నడుచుచున్న యావే దూత వారు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటికి రమ్మెను. అది ఇజ్రాయేలు. మోషే సముద్రం మీదికి చేతికి చాచెను. యావే రాత్రంతయు తూర్పు గాలి తోలించెను. చాపలైన ఇజ్రాయేలీయులు పొడి నేల మీద సముద్ర గర్భంన ప్రవేశించిరి. తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు గుర్రములు కష్టముగా కదిలినవి. ఇజ్రాయేలీయులను వదిలిపోదుము. 2 యావే చేతికి చాపము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద ప్రొద్దుపొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలములకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడదోసెను. ఇజ్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఒక పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇజ్రాయేలీయులు మాత్రము సముద్ర దేశీయుల బారిని పడకుండా ఇజ్రాయేలీయులను కాపాడారు. ఇజ్రాయేలీయులు సముద్ర తీరం మీద కనులారా చూసి వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసులకు మోషేను నమ్మిరి. అప్పుడు అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. 4వ పట్టణము యెషయా గ్రంథము 54వ అధ్యాయము వచనములు 5 నుండి 14 వరకు. దీన్ని సృజించిన వాడు నీకు కర్తయ్యగును.
సర్వశక్తిమంతుడైన ప్రభు అని అతనికి పేరు. అయితే దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటిదాను. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్నొక క్షణకాలము విస్మరించి తిరిగి గాఢానురాగముతో నిన్ను మరలా స్వీకరించును. కోపము వలన ఒక క్షణకాలము నా ముఖమును నీ నుండి మరల చేసుకొనిది. భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించు. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా మీరు దైవ మార్గంలో నడిచి ఉండిన యెడల సదా వినుదించుచున్నాము. మహోన్నతము నుండు దేవునికి మహిమ, జనితైక పుత్రుడా జగమి అతడు మరణము మీదను పాపము మీదను నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్ర్యమునకు మాకు అనుగ్రహింపుము. మేము శారీరకముగా మానసికముగా నూతన స్థితిని పొందునట్లు చూపుము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యువయుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3 నుండి 11 వరకు. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానం పొందినమని మీకు తెలియరా?
పంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నతో ఆయనతో జీవించమని విశ్వసించుము. మనకు మరణించి మరియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుమని తలంపవలేను. ఇది ప్రభువు వాక్కు. మీ ఆత్మతోనూ ఉండును. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధము మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూచిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు. వారికి ఏమీయో తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉండేది. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వారిని మృతులలో ఏల వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ రోజున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనివి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారందరికీ ఈ విషయములన్నీ తెలియజేసి, అట్లు తెలియజేసిన వారు మగ్దలా మరియమ్మ, యోహాన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించింది. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా
నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. కొంగొత్తగా మీకు ఈ ధ్యానమును ఇవ్వాలని నేను ఉద్దేశించి వచ్చాను. మనము ఉత్థానమయ్యావో, వందనములు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా అన్నారు. నేను యేసు ప్రభు ఉత్థానమయ్యాడు అంటాను, మీరు హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. ఈ చేతులు ఎక్కడికి పోయినాయి? ఏమైంది? అందరూ నిద్రపోతున్నారా? యేసు ప్రభు ఉత్థానమయ్యాడు, మరణించి లేచారు. సంతోషం కదా? సంవత్సరానికి ఒకసారి యొక్క సత్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము, మర్యాదకుంటున్నాము. అందువల్ల ఎవరు కూడా శోకంగా ఉండకండి. మన ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా సరే, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈరోజు మన జోబులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆ పెట్టేసేసి సంతోషంగా ఉందామా? హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. ఎట్లా చెప్పాలి హ్యాపీ అంటే? స్మైల్, స్మైల్. యేసు ప్రభు ఉత్థానమయ్యారు. నిజముగా ఉత్థానమయ్యారు. హల్లెలూయా. నాకు హ్యాపీ, నీకు హ్యాపీ. అరే ఇంత గట్టిగా ఉత్థానమయ్యారు, ఉత్థానమయ్యారు, హల్లెలూయా అంటున్నారు. అది రుజువు చేసేది ఎట్లా? ఆధారం ఎట్లా? బైబిల్ గ్రంథంలో ఉంది కదా. సరే, ఖాళీ సమాధి, దాని గురించి చెప్పబోతున్నాను. ఒకటి. రెండవది పోస్ట్ మార్టం దర్శనాలు. పోస్ట్ మార్టం అంటే తెలుసా? ఏంటి పోస్ట్ మార్టం అంటే? చనిపోయిన తర్వాత కూడా ప్రభు దర్శనం ఇచ్చాడు కదా. ఆ దర్శనాలు నిదర్శనం, అవి కూడా చెప్తాను. మరి మూడవది పునీత పౌలుని యొక్క సాక్ష్యము. నాలుగవది పేతురు యొక్క సాక్ష్యము. ఐదవది మా అమ్మ నాన్న సాక్ష్యం. ఆరవది కథోలిక క్రైస్తవ ప్రపంచం యొక్క సాక్ష్యము. ఏడవదిగా వేద సాక్షుల సాక్ష్యము. సరేనా? ఈ ఏడుకి కొత్తగా బలగా చెప్పేస్తారు. ఇప్పుడు ఖాళీ సమాధిని గురించి చెప్పాలంటే 3 విషయాలు చెప్పాలి. ఒకటి, యేసు ప్రభువు మరణించాడా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకోవాలంటే ఇది చరిత్ర పుటలలో రాయబడి ఉంది. 4 సువార్తలు కూడా ఈ యొక్క సంఘటన, యేసు మరణించాడు. కొంతమంది అనుకోవచ్చు ఆయన చనిపోలేదు, ఆయనను ఊరిని దించి సమాధానం పెట్టి ఆయన చనిపోయినాడు అని కట్టుతప్పుడు చెప్పేవాడు. నేను చిన్నప్పుడు కూడా ఈ మాటలు చెప్పుకునేవాడు. కానీ ఆయన మరణించాడని నిర్ధారణగా చెప్పగలగాలి మనము. దానికి ఆ 4 సువిశేషాల్లో ముఖ్యంగా మత్తయి సువార్త 27:50 ఏం చెప్తుందో చూడండి. చేస్తే కూడా అక్కడ చచ్చిపోతారు కదా, సమాధి చేశారు ప్రభువుని కదా. మరి ఇంకొక విషయం, చచ్చిపోయాడనే దానికి బల్లెపు పోటు కూడా ఉదాహరణ. బల్లెపు పోటు పొడిచి చూస్తే ఆయనలో చరణం లేదు. మిగతా 2 పక్కన ఉన్నటువంటి కుడి ఎడమలో ఉన్న దొంగ వాళ్ళని ఆ కాళ్ళు వాళ్ళు విరిచి చంపేశారు. సో బల్లెపు పోటు యోహాను 19:33-34. యోహాను 19:33-34. కానీ వారు యేసు వద్దకు వచ్చి అప్పటికే మరణించి ఉన్నాడు. ఇరగొట్టలేదు. అయినా ఇంకా చూడండి, డబుల్ వెరిఫికేషన్ ఇది. ఏం చేశారు తర్వాత?
సైనికుడు ఒకడు ప్రక్కను అల్లెముతో పొడిచెను. వెంటనే ఆ రక్తము నీరు స్రవించెను. చూడండి ఒకసారి 19 యోహాను 19:30 చదవాలి చూస్తాం. అక్కడ ఏం చెప్పండి, యోహాను ఏం చెప్తున్నాడు? ఏ రసం అది? పులిసిన ద్రాక్ష రసము కదా. దాహం అగుచున్నది అని చెప్పాడు కదా ప్రభు. ఆ సమయంలో పులిసిన ద్రాక్ష రసమును అందుకొని ఏమన్నాడు? సమాప్తమైనది అని తల వంచి ఎన్నిసార్లు చెప్పినాడు చూడండి. చచ్చిపోయాడని, ప్రాణం విడిచాడు. చనిపోకుండా ఉంటే అంతమంది చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకొనండి. పునీత దైవదూతలారా మా కొరకు వేడుకొనండి. వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత రాయప్ప చిన్నప్ప మా కొరకు వేడుకొనండి. పునీత అంద్రేయప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత మరియా మగ్దలేనమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత కిరీటప్ప గారా మా కొరకు వేడుకొనండి. ఇన్యాసి గారా మా కొరకు వేడుకొనండి. పునీత పెపెతువ పెజితమ్మ గారా మా కొరకు వేడుకొనండి. వేడుకొనండి. పునీత గ్రెగోరీ గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతియసు గారా మా కొరకు వేడుకొనండి.
ఫలితమున నూతన జన్మ అసలునట్లు ప్రభువా దేవుని సజీవ కుమారుడు యేసువా ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. క్రీస్తువా మా మనవిని ఆలకింపుము. క్రీస్తువా మా మనవిని ఆలకింపుము. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము. సర్వశక్తిగల సర్వేశ్వర ప్రేమమయమైన ఈ దివ్య సంస్కారాలను నీ సాన్నిధ్యంలో నేను గుర్తించగలుగుగా జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మం పొందన నీ దాసులపై దత్తత వరదాత అయిన నీ కవిత ఆత్మము దీనతతో చేయి పరిచర్య ద్వారా మేము నెరవేర్చు కార్యములన్నీ నీ అనంత శక్తి వలన పరిపూర్ణతను పొందుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా చేయించున్నాము. ఇప్పుడు మీ బిడ్డలకు ఏం పేరు పెట్టదలుచుకున్నాను? నందన్ తేజ్ హేమవర్షిణి. నందన్ తేజ్ హేమవర్షిణి. వంశిక. మీ బిడ్డలకు నందన్ తేజ్ హేమవర్షిణి వంశికకు ఏమి కోరుచున్నారు తెలుసు గట్టిగా. మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వీరిని విశ్వాసంలో దృఢపరిచి తల్లిదండ్రులు చెప్పండి. మీ బిడ్డలను విశ్వాసంలో దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింప చేయొచ్చు. దైవ మానవ ప్రేమలు ఎందుకు పెంచాలి? ఈ మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. తల్లిదండ్రులు చెప్పాలి. సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా జ్ఞాన తల్లిదండ్రులు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నామానికి మీరు సమర్పించున్నారు. నివాస ఆలయంగా చేయమని ప్రతిపాదించున్నాము. మా ప్రభువైన క్రీస్తు నామమున ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. రక్షణాయుధ తైలంతో నేను అభివృద్ధి చేసిన 20 యుగముల వరకు జీవించు పరిపాలించు క్రీస్తు మేము బలపరచుగాక. ఆమేన్. Sodayamuna
అభిషేకమున ప్రభువుననుంది. గారక్త జలము పావక్షితి పుణ్యోద్భవము ఉత్తానమైన ప్రభు బోధింపుమని శిష్యుల మనుజ జాతికి బాప్తిస్మజనమీయ శక్తి నింబా ప్రజలందరూ నీతోని జీవమునందేవగా భూమిపై ప్రార్థితుమాము క్రీస్తు ద్వారా దేవా. మధుర గీతముల మది పొంగ పాడుడు ఓ సర్వ జలముల మీరు ఓరెడ్ సర్వేశ్వర లీలలను ఆశ్చర్యమంత సృష్టి స్తోత్రము చేయండి. ఓ సర్వ మానవులార సర్వేశ్వర మహిమములు మృదుమధుర గీతముల మది పొంగ పాడుడెప్పుడు. ఓ సర్వ జలములు మీరు సర్వేశ్వర లీలలను ఆశ్చర్యముల సృష్టి స్తోత్రము చేయండి. వీళ్ళకి మీకు సెపరేట్గా అడుగుతాను, దయచేసి చెప్పండి. ఓ సగనములు ఆడెను ఆశావతి వెలిగెను రామదా వైభవోపేతముగా పునరుత్థానమైన క్రీస్తు జ్యోతి మన హృదయము మనస్సులోని అంధకారమును పారుద్రోలునుగాక. ఇప్పుడు వెలిగిన పాస్కావతిని తీసుకొని ముందు నేను వెళ్తాను. మన తలుపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా వెనకాలనే మీరందరూ రావాలి. మీ వైపు తిరిగి ఇదిగో క్రీస్తు జ్యోతి అంటాను, సర్వేశ్వరునికి వందనములని పాడండి.
ఇదిగో క్రీస్తు జ్యోతి